హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఆయన బరువు బాధ్యత సగం తీసుకొని భారం తగ్గించాల్సిన ఆయన పెద్ద కొడుకు గత 2 ఏళ్లుగా నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. ప్రసాద్ బీకాం పాస్ అయి 2 ఏళ్లుగా ప్రయత్నించని ఉద్యోగం లేదు, పెట్టని అప్లికేషన్ లేదు, వెళ్ళని ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్కి ఇంటర్వ్యూలకి అయిన ఖర్చుతో ఓ కిల్లి కొట్టు పెట్టుకున్నా బాగుపడేవాడినేమో అని దిగులు పడతాడు. 25 ఏళ్ల మగాడికి పని పాట ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవడం అంతకన్నా నరకం మరొకటి ఉండదు. ఏదో నేరం చేసినట్టు తండ్రి కంట పడడానికి బిడియపడతాడు ప్రసాద్. ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆశ నిరాశకంగానే. తండ్రి ఏమనకపోయినా ఆయన వీడ్చిన నిట్టూర్పు అతని గుండెలని సూటిగా తాకేది. ఇంట్లో ఎవరేం విసుక్కున్నా తన మీదేనన్నట్టుగా తనూరికే తిని కూర్చుంటున్నాడని అందరూ హేళన చేస్తున్నట్టుగా గిలగిలలాడతాడు. ఉద్యోగం రాని బాధ, చిరాకు అంతా అతని మొహం మీదే కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండే కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడతారు. కొడుకు అప్రయోజకుడుగా మిగిలాడని అప్పుడప్పుడు విరక్తిలో విసుగొచ్చిన తర్వాత వాళ్ళు బాధపడతారు. ప్రసాద్ పాపం తన చేతిలో ఉన్నంత వరకు అన్ని బ్యాంక్ పరీక్షలకి కట్టి రాస్తూ ఉన్నాడు. బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అవ్వటం కూడా అంత సులువు కాదని, దానికి వేలాది మంది తనలాంటి వాళ్ళు వెళ్తున్నారని, బ్యాంక్ క్లర్క్ ఉద్యోగానికి జీతాలు ఎక్కువని అందరూ ఎగబడడంతో వాటికి కాంపిటీషన్ పెరిగిపోయిందని అర్థమైంది. చేసేదేం లేక దేవుడి మీద భారం వేసి పేపర్లో వాంటెడ్ కాలం చూస్తూ కూర్చుంటాడు ప్రసాద్. ఏం ఉద్యోగాలు మగవాళ్ళే చెయ్యాలేమిటి? నేను చేస్తాను. నేను ఇప్పటి నుంచి పెళ్లి చేసుకోను. చేశారుగా అక్క పెళ్ళి, చాలు. అన్నయ్యకే దొరక్కపోతే నాకు దొరకదని రూలుందేమిటి అంటూ దబాయిస్తుంది 21 ఏళ్ల మూడో పిల్ల వసంత. చూడగానే తెలివైన చురుకైన మొహం అనిపిస్తుంది. తెల్లటి తెలుపు కాకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో, చిన్న నోరు, నొత్తుల జుట్టు, మంచి ఫిగర్, చూపరుల్ని ఆకర్షించే అందం ఉంది. చదువులోనూ చిన్ననాటి నుంచి చురికే వసంత. అందానికి తోడు అలంకరణ చక్కగా చేసుకుంటుంది. ఆమె అభిరుచులకి, కోరికలకి ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది. కానీ కాస్త ఉన్న వాళ్ళింట్లో పుడితే రోజుకో డ్రెస్ వేసుకుంటే ఇంకింత బాగుండేదాన్ని. చాచా, ఈ వాయిల్ చీరలే గతి రోజు. ఒక్క సరదా తీరదు ఈ ఇంట్లో. అందుకే ఉద్యోగం చేసి సంపాదిస్తే తనకి నచ్చే చీరలు, మ్యాచింగ్ దండలు, గాజులు, బ్యాగులు, ఎన్నెన్ని చిల్లర ఖర్చులుంటాయి. అవన్నీ తీర్చుకోవచ్చు. ఇంట్లో ఏదడిగినా లేదు అన్నమాట తప్ప ఉందని వాళ్ళ నోట రాదు. ఆడపిల్లకి చదువు లేకపోతే పెళ్ళి కాదన్న భయంతో చదివిస్తున్నారు. కానీ లేకపోతే మూల కూర్చోబెట్టి పెళ్లి చేసేవారు. కాలేజీకి వెళ్ళే పిల్ల నలుగురిలో వెలితి పడుతుందని, అందరూ హేళన చేస్తారని వాళ్ళకేం తెలుసు అనుకుంటుంది వయసు వచ్చినా బుద్ధి వికసించని వసంత. ఇంటి పరిస్థితి, తండ్రి జీతం తెచ్చిన ఈ కాలం పిల్లలందరికీ కోరికల్లాంటి కోరికలుండే వసంత తన కోరికలు తీర్చుకోవాలంటే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసిన వాళ్ళు తెచ్చే సంబంధం ఏ గుమస్తానో తెచ్చి కట్టబెడతారు. పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. చాచా, ఆ చాలని జీతం, పిల్లల రోగాలు, రొచ్చులు, ఆ లైఫ్ చచ్చినా వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది తను. అనక ఎప్పుడో నచ్చిన వాణ్ణి తనే చూసుకుంటుంది. తనకేం తక్కువ? అందం ఉంది, డబ్బు లేదు. అది సంపాదిస్తుంది. అప్పుడు ఏ ఆఫీసరో తనని ఏరికోరి. వసంత ఆలోచనలు అలా సాగుతాయి. అది వసంత తప్పు కాదు, ఆ వయసుది. ఆమె మీద సినిమాలు, పుస్తకాలు ప్రభావం చాలా ఉంది. పుస్తకాలు చదివి రంగురంగుల కలలు కంటూ కళ్ళల్లో బ్రతికే ఈనాటి అమ్మాయిలలో వసంత ఒకటి. అందుకే ఇంట్లో దెబ్బలాడి BA కాగానే పెళ్ళి వద్దంటూ టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉద్యోగం చేస్తానంటూ తయారైంది. పెద్ద కూతురి పెళ్ళి అలా అవడం, కొడుకు సంపాదన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబం
రోజులు మారాయి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందన్న విరక్తిలో వసంత ఇష్టాన్ని ఎవరూ కాదనకుండా ఊరుకున్నారు. ప్రస్తుతం వసంత ఉద్యోగాల వేటలో ఉంది. ఇంట్లో 5గురు పిల్లలున్న చేతివేళ్ళలా అందరూ ఒకలాగా ఉండరని, రూపులోనే కాక బుద్ధుల్లో ఒకరికొకరికి సహస్రాంతం తేడా ఉందనడానికి వసంత మాలతిని చూస్తే ఎవరన్నా చెప్పగలరు. 15 ఏళ్ల పిల్లల ఉన్న జీవితంలో 30 ఏళ్ల అనుభవం ఉన్నదానిలా మాటల్లో చాతల్లో కనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితి మాలతి ఆకలింపు చేస్తున్నట్టుగా ఎవరు చేసుకోరు. లేదు లేదు అని ఏడిస్తే వస్తుందా? నాన్న సంపాదన తెలిసి అలా సాధిస్తావెందుకే అమ్మని అని అందరిలా వసంత చీరల కోసం సినిమాల కోసం కాల్చుకు తిన్నప్పుడల్లా అంటుంటుంది మాలతి. ఆ పెద్ద నీతులు వల్లించకు, వెధవ ముసలమ్మ కబుర్లు నీవును. నీకక్కర లేకపోతే మూల కూర్చో, నాకెందుకు చెబుతావు అంటూ గయ్యమంటుంది వసంత. మాలతి నవ్వి ఊరుకుంటుంది. నీకంటే చిన్నది, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవే అని తల్లి మందలిస్తే మరింత ఉక్రోషం వస్తుంది వసంతకి. నేను దానిలా ఏ కోరికలు లేకుండా ఉండడానికి జట పదార్థాన్ని కాదు, ప్రాణం ఉన్న మనిషిని అంటూ ఎగురుతుంది. మా తల్లి రేపుయి ఆ మొగుడు ఎలా భరిస్తాడో, మాట అంటే చాలు మీద పడతావు. నీ కోరికలు తీర్చలేక సన్యాసుల్లో కలుస్తాడు తల్లి విసుగ్గా అంటుంది. కోరికలు తీర్చలేని వాడిని అస్సలు చేసుకోదమ్మా అక్క. ఓడలాంటి మేడలాంటి కారులో ఆ జానుబాహు అరవింద దళయక్షాక్షుడు ప్రేమిస్తున్నానంటూ పూలమాల తీసుకొచ్చిన వాడినే చేసుకుంటుంది. కానీ ఆఫ్టరాల్ గుమస్తాని, స్కూల్ టీచర్ని కట్టుకోదమ్మా. వసంతని ఉడికిస్తుంది మాలతి. హా అవును, వస్తాడు, చేసుకుంటాను. మధ్య నీకెందుకు ఏడుపు? మహా బుద్ధిమంతురాలివి, నోట్లో వేలి పెడితే కొరకలేని ముద్దరాలివి. అమ్మ నాన్న తెచ్చిన గుమస్తాని బుద్ధిగా కట్టుకుని పతివ్రతల బతుకు 10 కాలాలు హేళనగా ఎత్తి పొడుస్తుంది వసంత. చా సరదా పడి కాస్త ఆ చీర కొనమంటే ఇంట్లో అంతా ఉపన్యాసాలు ఇచ్చేవారే. ఉద్యోగం దొరికితే మిమ్మల్ని ప్రాధేయపడే అక్కరలేదు. అంతవరకు గతిలేక అడిగాను. దుమదుమలాడుతుంది. ఓయ్ కలలరాని, గుమస్తా ఉద్యోగానికి నెలకి 15,000 ఇవ్వరే తల్లి. రోజుకో చీర కొనుక్కోడానికి ప్రసాద్ వెక్కిరించి ఆట పట్టిస్తాడు. అంతా కలిసి వేళాకోళాలాడితే ఉక్రోషం పట్టలేక లేచిపోతుంది విసురుగా వసంత. ఏదో దేవుడి దయ వల్ల దానికో ఉద్యోగం దొరికితే కాస్త ప్రాణం తెరిపిన పడుతుంది. ఈ సాధింపులు లేకుండా మాకియ్యవద్దు, పెట్టవద్దు. చీరలే కొనుక్కుంటుందో, సినిమాలే చూస్తుందో ఆ మహాతల్లి. ఆవిడ ప్రాణం విసిగి ఓ నమస్కారం పెడుతుంది కాంతమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 3.